దేవుని మీద నువ్వు ఆధారపడితే మహాత్యము కలిగిన మహాదేవుడిగా నీ జీవితంలో ప్రత్యక్షమవుతాడు. ఆయన మహాత్యం ప్రత్యక్షమైతే యేసు నామం పేరిట నీ గర్భాన పుట్టినటువంటి పిల్లలను రాజులుగా దేవుడు ఆశీర్వదించును గాక. ఈ తరానికి ప్రవక్తలుగా దేవుడు నిలవబెట్టును గాక. నేను ఎప్పుడు చెప్తా కదా, పిల్లలు అయితే వాళ్ళు ప్రవక్తలన్నా కావాలి, లేక వాళ్ళు పాలకులన్నా కావాలి. అయితే వాళ్ళు పాలకులన్నా రాజులన్నా కావాలి, లేదా యాజకులన్నా కావాలి. మన గర్భాలలో నుంచి, మన వంశ వృక్షంలో నుంచి విగ్రహారాధన సంతతి పుట్టుకు రాకుండునుగాక. త్రాగుబోతులు, వ్యభిచారులు, తిరుగుబాతులు, సంఘానికి అవమానాన్ని తెచ్చే బిడ్డలు, దేవుని నామానికి అవమానం తెచ్చే భక్తిహీనపు తరం మన సంఘంలో నుంచి, మన కుటుంబాల్లో నుంచి రాకుండా కృపగల దేవుడు తన మహాత్యాన్ని మన ఒక్కొక్కరి పట్ల చూపినట్లు చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం.